శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల గ్రహస్థితిలో శని మరియు రాహు మీనరాశిలో షష్టమ స్థానంలో ఉంటున్నారు. దీనివల్ల శత్రువులపై విజయం, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం అన్నారు. కేతు కన్యారాశిలో ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. గురు మిథున రాశిలో సప్తమ స్థానంలో, నవమ స్థానంలో ఉండడం వల్ల అదృష్టం, గురువుల అనుగ్రహం పొందుతారు. ఈ నెల సమస్యలు, అదృష్టం రెండు మిశ్రమంగా ఉంటాయి, కానీ గెలుపు మీదే. ఉద్యోగస్తులకి ముందు చూసుకుంటే పనిలో పోటీ పెరుగుతుంది, గెలిచే అవకాశాలు ఉంటుంది, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి, పై అధికారుల నుండి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారంలో మిశ్రమంగా ఉంది. ధన విషయానికి ఆర్థికంగా వస్తే ఖర్చులు పెరిగినా దానికి తగ్గట్టుగా 1000 రెట్లు అనుకూలాలు కలుగుతున్నాయి. ఇది సత్యం, అద్భుతం. షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల బాగా వాలంటేట్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు సేఫెస్ట్ జోన్లో ఉన్నారని పేరు. ఇంట్రాడే వాళ్ళకి మిశ్రమ ఫలితాలే. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మధ్యస్థ ఫలితాలు, కొత్త పెట్టుబడులంతా ఆలోచించండి, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు. ఇంకా కోర్టు విషయాలు వస్తే మీకు చాలా చాలా అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నాయి. పెండింగ్ కేసులని ముందుకు వస్తాయి. ఆలస్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు. ఇంకా కుటుంబంలో శాంతి ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో సహనం అవసరం. విద్యార్థులకి మంచి సమయం. అదృష్ట పరీక్షించబడుతుంది. పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా ప్రయాణాల వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మీరు ఏదైనా స్టక్ అయి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. మంచి మంచి గుర్తింపు వస్తుంది. మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది, మీ ఛానల్ అనే లెవెల్కి పేరు తీసుకొచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక గురువు లేదా పెద్దవారి ద్వారా మీకు మంచి అవకాశం వస్తుంది, దాన్ని వదులుకోకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అవకాశంగా ఉంటుంది. ఇంకా వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం చాలా గొప్పగా ఉంటాయి. పంటలంతా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. జీర్ణ సమస్యలు, నరాల బలహీనత, మానసిక ఒత్తిడి కనిపించే అవకాశాలు ఉన్నాయి. నిద్ర సరిపడా తీసుకోవాలి. యోగా, ధ్యానం ఖచ్చితంగా చేయాలి. అదృష్ట సూచనలు అన్నీ కూడా ఈ నెలంతా కూడా మీకు తెలుపు మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది. కావి రంగు కూడా మీకు కలిసి వస్తుందని చెప్పచ్చు. అదృష్ట తేదీ 6, 15, 24 ఇలా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట సంఖ్య 6. మీరు ఈ యొక్క పరిహారాలు ఈ నెలంతా కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. వీలుంటే ఒక్కసారి చండీ సప్తసతీ పారాయణాన్ని చెయ్యండి. అన్నదానం చెయ్యండి. తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఈ నెల మీరు సమతుల్యతను కాపాడితే విజయం మీ సొంతం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ వదిలేదు. మీరు ఏం చేయాలంటే మీ యొక్క
వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో వెళ్ళి ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో నువ్వుల నూనె వేసి అన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఒక్కసారి, నెలకొక్కసారి. అదేవిధంగా సూర్యుడికి నీళ్లు వదలండి, ఆరోగ్యం బాగుండడానికి. అర్ఘ్యం వదలడం అనమాట. రాగి చొమ్ము ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిలో నీళ్లు వదులుతూ సూర్యుని చూసి వదలండి. ఇదొక మంచి పరిహారం. ఇంకా గురుగారు మాకు శీఘ్రంగా ఫలితం పొందడానికి ఇంకేమైనా ఉన్నాయా అని అంటే, ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల. ఈ కరుంగాళిమాల నరదృష్టి పోతుంది, శత్రు నాశనం అవుతుంది. శక్తివంతమైనటువంటి మాల 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు మా డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. గురుగారు గోచార గ్రహస్థితి చూస్తాం, మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ యొక్క పుట్టుపో వివరాలతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, మా డిస్ప్లే నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీకు స్లాట్ ఇస్తారు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. స్వామియే శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి పడి పూజలు చేసి అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపానదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోణ అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు,
సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు. నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు. ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు. కానీ మనం చేసే పనిని ఇన్స్టంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు. కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల పరీక్షలు లోపమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్న. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసురు పెడుతున్నావురా అనుకుంటాడు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు. ఏళ్నాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని, జన్మస్థానిలో అంతా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రాహుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక చిన్న ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. శనిదేవ్ గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమన్నా ఉంటాయంట? నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయ. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం
దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహారపు అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను. ఇది నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయోస్తు.